तैर्जितः सर्गो इहैव तर्जितः सर्गो इहैव तैर्जितः सर्गो इहैव सर्गो येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः పై రెండు లైన్లు కలిపండి. ఇహ ఇవ తైర్జితः సర్గో येषां సామ్యే స్థితం మనః इहैव चैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः इहैव तर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः निर्दोषि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः మొత్తం రెండు లైన్లు కలిపి చెప్తున్నామండి. ఇహ ఇవ తైర్జితः సర్గో येषां సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః तस्मात् ब्रह्मणि ते स्थिताः इहैव तर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्राह्मणि ते स्थिताः థ్యాంక్ యూ మేడం. దీని అర్థం చెప్పుకున్నాం అండి. పైన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అన్నాడు. విద్యా వినయము గల బ్రాహ్మణుని యందు, తర్వాత కుక్క యందు, గవి ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసము తిని చండాలుని యందు, అందరి యందు సమానంగా చూసేవాడే పండితుడు అని క్రిందటి శ్లోకంలో విద్యా వినయ సంపన్నేలో మనకి చెప్పినారండి. అంటే కొందరికి దేహ దృష్టి ఉంటుందట, కొంతమందికి మనోదృష్టి ఉంటుందట, కొంతమందికి ఆత్మదృష్టి ఉంటుందట. దేహ దృష్టి గలవారు అధములు, మనోదృష్టి గలవారు అంటే ఒక ప్రాణిని చూసినప్పుడు ఆ ప్రాణి యొక్క దేహ సౌందర్యము ఇవన్నీ చూస్తారట దేహ దృష్టి గలవారు. తర్వాత మనోదృష్టి గలవారేంటి, వాళ్ళకున్న పాండిత్యాన్ని చూస్తారట, వీళ్ళు మధ్యమురట. వీరు ప్రాణి యొక్క మనోభావాలని, విద్యని, కవిత్వాన్ని ఇవన్నీ చూస్తారట, వీళ్ళు మధ్యములు. ఇక మరి ప్రాణి యొక్క మనోభావాలని కాకుండా ఇందులో వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆత్మ దృష్టి కలవారు ఉత్తములు. వీళ్ళ యొక్క ఆత్మనే వీక్షిస్తారట. వాళ్ళు ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ గుణాలు ఎంత బాగున్నాయి, వాళ్ళ ఆత్మ ఎంత తేటతెల్లంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అనేదే చూస్తారట. అట్టివారు సమస్త ప్రాణికోట్లను సమానంగా చూస్తారట. వాళ్ళు లోపల ఉన్న ఆత్మను చూస్తారు కానీ పైన ఉన్న దేహ
దేహాన్ని చూడరు, మనస్సును చూడరు. కాబట్టి ఆత్మను చూసేవారే వాళ్ళు. కాబట్టి ఆత్మజ్ఞానులు. ఈ తరగతికి చెందిన జ్ఞానులు చాలా అరుదట. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఇలాంటి జ్ఞానులు చాలా అరుదట. మనం కూడా ఆ స్థితికి రమ్మని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నాడు. ప్రేమయ్యన దైవగుణం ఉంటేనే మానవుల వరకే పరిమితం చేయక జంతుచాలంపై కూడా దాన్ని విస్తరింపజేయాలట ఈ శ్లోకం అర్థం. అక్కడ గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తిని చండాలని యందు, అక్కడ పండితుని యందు, అందరి యందు సమానంగా చూసేవాడే మహానుభావుడు, పండితుడు అని చెప్తున్నారు. కాబట్టి ఒక మెట్టుకు పోయి సర్వాత్మ దృష్టిని అలవర్చుకోవాలి. అందరిలో ఉన్న ఆత్మను చూసే దృష్టి మనం అలవర్చుకోవాలి. ప్రతి వాళ్ళలో ఆత్మనే చూడగలగాలట. ఇట్టి విశ్వప్రేమయే ఈ శ్లోకంలో తెలుపబడింది. మనం శరీరం ఉంది, శరీరం కన్నును ప్రేమించి చెవిని వదిలేస్తామండి, వదలం కదా. కన్ను ఎంత ప్రేమిస్తామో చెవిని అలాగే ప్రేమిస్తాం, చేతులను అలా ప్రేమిస్తాం, కాళ్ళను అలా ప్రేమిస్తాం. తర్వాత చేతులకున్న వేళ్లలో ఏ వేలుగుని వెనకబెట్టాం, అన్ని వేళ్ళని సమానంగా చూస్తాం. ఈ వేళ్ళట 5 వేళ్ళునట ఒక రోజు దెబ్బలాడుకుని మరి మన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ వేలు ఏమన్నంట, నేను అన్నిటికీ రైట్ అనే చెప్తాను, విజయాన్ని చూపిస్తానంట. ఈ వేలు ఏమన్నంట, నేను మంచి చెడు చూపిస్తాను, ఏది మంచి ఏది చెడు చూపిస్తానంట. ఈ వేలు ఏంటంటే, నేను మహారాజుని, నేను కింగ్కి ఉండవలసిన లక్షణాలు నాకున్నాయి అని చెప్పిందట. ఈ వేలు ఏంటంట, నేను బంగారాన్ని నేను ఉంగరాలు పెట్టుకుంటాను, నాకే ఉంగరాలన్నీ పెడతారు, కాబట్టి నేను చాలా విలువైన దాన్ని శోభా అందంట. మరి ఈ వేలుని అడిగారు. ఈ వేలు అందంట, నేను దేనిలోనూ ఉత్తమరాలను కాదు, కానీ మీరందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నాను కూడా ఆ మహానుభావుడిని చూడాలి, లోకాన్ని సృష్టించిన ఆ భగవంతుడిని చూడాలి అని కోరికతో వస్తున్నాను అన్నారట. 5గురు వచ్చారు. 5గురు వచ్చి, అయ్యా మా 5 వేళ్లలో ఏది శ్రేష్టము, ఏది ఉత్తముడు అంటే, అప్పుడు ఒక్కొక్కళ్ళు తన వాదనలు చెప్పాక దీని దగ్గరకు వచ్చారట. ఇది అందంట, ఇది నువ్వు దేనికి ఉత్తమరాలు అంటే, నేను జలాన్ని తాగాలన్నా, జలాన్ని విసర్జించాలన్నా నేను చేస్తాను, కానీ అలా అని నేను ఉత్తమరాలు నన్ను, అందరిలో కంటే చిన్నదాన్ని. కానీ దండం పెట్టేటప్పుడు అందరికంటే ముందు ఏముంటుందండి, ఈ వేలే ఉంటుంది, ఈ వేళ్లే ఉంటాయి, ఈ చిటికిన వేళ్ళు నేనే ఉంటాను. కాబట్టి నేను ముఖ్యురాలని అన్నాను, కానీ నాకు ఆ అవకాశం వచ్చింది. ఎంతో వినయంగా నాకు భగవంతుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఉత్తమరాలని అన్నాం. మరి ఎందుకు వచ్చావు అన్నాడు. ఎందుకు వచ్చావు అంటే, మీలాంటి సృష్టికర్తను చూడాలంటే మామూలుగా అవకాశం దొరకదు కదా స్వామి, ఇదే అవకాశము, మీలాంటి సృష్టికర్తను చూద్దాము, మనస్ఫూర్తిగా నమస్కారం పెడదాము అని వచ్చానని ఆ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి పక్కకు దొరికింది. అప్పుడు ఈయన బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, విద్య యశగు వినయము, వినయమునబడయు పాత్రత వలన ధనము వలన ధర్మంబు. కాబట్టి ఎవరి దగ్గరైతే విద్య ఉందో వాడే పండితుడు, ఎవరి దగ్గరైతే అందరినీ సమానంగా చూస్తున్నాడో వాడే పండితుడని అక్కడ బ్రహ్మదేవుడు కూడా ఆ పద్యం ద్వారా చెప్పాడు. కాబట్టి ఇక ఇహైవితైర్జిత సర్గో అంటే, ఎవరి యొక్క మనస్సు సమభావంతో ఉందో, ఏషాం సామ్యే స్థితం మనహం అంటే నిశ్చల సమస్థితి యందు సర్వప్రాణుల యందు సమభావంగా ఉందో, నిర్దోషం హి సమం అతి వారి జన్మలో జనన మరణ సంసార రూపమును జయించిన వారు అంటే ఏలయనగా తస్మాత్ బ్రహ్మణితే స్థిత. బ్రహ్మ పదార్థం అంటే దోషరహితమైంది. ఆ బ్రహ్మ పదార్థానికి దోషం అంటే ఆత్మక దోషం అనేది లేదు. కాబట్టి దానికి సమత్వస్థితి కలవారు ఆ బ్రహ్మమునందు ఉన్నవారే అగుదురు. ఎవరైతే సమానత్వంగా అన్ని జీవుల్లో చూపిస్తున్నారో వాళ్ళు ఆ బ్రహ్మస్వరూపాన్నే పొందుతున్నారట, ఆ బ్రహ్మమునందే ఉన్నారట. ఎవరి యందు సమభావమందు నిశ్చల స్థితి యందు లేక సర్వప్రాణులందు ఆత్మను సమముగా చూచును. ఇహైవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనహం. ఏషాం ఎవరి యొక్క మనస్సు సామ్యే సమభావము ఈక్వాలిటీ నిశ్చల సమస్థితి యందు సమముగా చూచును. స్థితం అంటే స్థిరభావంతో ఉన్నారో, తైహి వారి చేత ఇహ ఏవ ఇక్కడనే ఈ శరీరంతో ఉన్నప్పుడే సర్గ జరణ మరణ రూప సంసారము జిత జయించబడింది. హి ఎందువలనగా బ్రహ్మము నిర్దోషము దోషరహితమైనది, సమమైనది. తస్మాత్ కాబట్టి తే వారు బ్రహ్మమునందు స్థితాహ ఉన్నవారగుదురు. అంటే ఎవరి యొక్క మనస్సు సామ్యే అంటే సమభావంతో ఉందో వాళ్ళు ఈ
వాళ్ళ మనసు స్థిరంగా ఉండి ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడే వాళ్ళు బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నారు. ఎవరైతే అన్ని జీవుల ఎడల సమభావంతో ఉన్నారో వాళ్ళు ఈ శరీరంతోటే తస్మాత్ బ్రహ్మణితే స్థిత, బ్రహ్మ యందు స్థిరమై ఉన్నారట. నిర్దోషం హీషమం, ఎటువంటి దోషము లేకుండా అందరి యందు సమభావంతో ఉండేవాళ్ళు, సమానంగా చూసేవాళ్ళు, బ్రహ్మమునందు స్థిరముగా ఉన్నవారు అగుదురు. స్థిరముగా అంటే సమానముగా ఉన్నవారు అగుదురు, బ్రహ్మమునందే స్థిరపడిన వారు అగుదురు. వాళ్ళు మన బ్రహ్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని చూసిన వారు అవుతారట. కాబట్టి జనన మరణ రూప సంసారమును దాటుటకు, బంధము నుండి విడిపడుటకు ఉపాయం ఎక్కడ వచింపబడింది అంటే, ఈ సంసారాన్ని దాటడానికి, ఈ బంధము నుండి విడిపడడానికి ఉపాయం ఎక్కడ వచింపబడిందట. మనం అహంకారంతో, మమకారంతో ఎన్నెన్నో తాళ్ళు ఏర్పరచుకున్నాం, ఈ కర్మబంధాలు ఏర్పరచుకుంటున్నాం. ఆ కర్మబంధాలు తొలగాలంటే ఏం చేయాలంటే, మరి మనకి కృష్ణ పరమాత్మ ఒక్కొక్క వేపను చూపిస్తున్నాయండి. ఏంటది? ముందు నిష్కామ కర్మస్థితి చేయమన్నాడు. నిష్కామ కర్మస్థితి చేయక ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే, అన్ని జీవుల యందు సమభావంతో ఉండమని చెప్తున్నాడు. ఎలాగుండాలట? ప్రతి ప్రాణి నాలాంటి ఆత్మే అని సమభావంతో ఉంటే వాడు బ్రహ్మస్వరూపంలో ఉన్నట్టట. కాబట్టి జరణ మరణ రూప సంసారం, ఈ సంసారాన్ని దాగడానికి, బంధము నుండి విడిపడడానికి ఉపాయం ఇక్కడ వచింపబడింది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి అనేక ఉపాయాలు ఉన్నాయండి. ఉపాయాలు ఏంటి? మనకి ముందు ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ నిష్కామ ఫలాసక్తి. నిష్కామముగా మనం ఏ పని చేసినా సరే నిష్కామముగా చెయ్యాలి. రెండోది ఏంటండి? ఈ సమభావంతో అందరినీ చూడాలి, అందరినీ సమభావంతో చూడగలగడం నేర్చుకోవాలి. మనకి ఏదొచ్చినా దాన్ని మనం భగవత్ స్వరూపంగా భావించాలి. భగవత్ స్వరూపంగా భావించి మనం చక్కగా దాన్ని భగవంతుడిచ్చిన ప్రసాదంగా మనం స్వీకరించాలి. కాబట్టి మనస్సు మలినముగా ఉన్నచో బంధము, నిర్మలముగా ఉన్నచో మోక్షము. కనుకనే భగవానుడు ఎవరి మనస్సు సమముగాను భూతమునందు సమదృష్టి కలిగిండును అట్టివారు సంస్కృతిని జయించినట్లే అని వచించుతున్నారు. ఎవరి మనసు సమస్థితిలో ఉందో, భూతాలన్నిటినీ సమదృష్టిగా చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఈ ప్రపంచాన్నే, ఈ సంస్కృతినే జయించినట్లు అని చెప్తున్నారు. ఒక ఆవిడ హోటల్కి వెళ్ళిందటండి. హోటల్కి వెళ్తే ఆవిడ దగ్గర పేటీఎం కార్డు ఉందంట, కానీ ఆ హోటల్లో పేటీఎం కార్డులు పని చేయబట్ట. వాళ్ళు ఏమన్నారట? దోశ తిన్నాను బాబు, దానికి డబ్బులు పేటీఎం చేసేస్తానంటే, అది మా దగ్గర లేవు మేడం, డబ్బులే కావాలని అంట. అది చిన్న హోటల్ అంటే పాపం, కాకా హోటల్. అతనికి ఇవన్నీ తెలియదు. నాకు డబ్బులు కావాలి అని. డబ్బులు కావాలి అంటే మరి ఎలాగ ఇవ్వగలను, నా దగ్గర డబ్బులు లేవు బాబు అందంట. పోనీలండి, మీ ఆకలికి తిన్నారు అంతే కదా, ఏమైపోయింది, ఇవాళ మీకు నేను దోశ పెట్టాను అంతే, మీరు వెళ్ళిపోండి అని అంట. అట్లకి ఆవిడ కొంచెం ఫీల్ అయ్యి, సరే బాబు ఇటువైపు వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఎరుపుతులోకి అతను రాత్రి సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ అమ్మకి మందులు కొనడానికి హాస్పిటల్కి మెడికల్ షాప్కి వెళ్ళాడు. మెడికల్ షాప్కి వెళ్తే ఒక 300 400 తక్కువైనాయట. ఆయన అంటే, అన్న అమ్మకి మందులు కొనాలి, కానీ మరి ఎంత అవుతుంది అంటే 500 ఎంతో చెప్పాడు. ఈ దగ్గర 200 ఉన్నాయంటే 300 తక్కువైనాయంటే, పోనీలే రేపు కొంటానులే, రేపు బాగా బిజినెస్ చేసి అని వెళ్ళిపోబోతున్నాయట. అమ్మ అనగానే ఎవరికైనా అమ్మ అంటే ప్రేమ కదండి, అమ్మ అంటే దైవమే. ఎవరికైనా అమ్మ అంటే దైవమే. వెంటనే పక్కన అతను ప్రేమగా ఏమన్నాయంట, అయ్యా మీరు అమ్మ కోసం మందులు కొంటున్నారు, పోనీలే అమ్మ అందరికీ అమ్మే కదా, నేను ఇస్తానండి ఆ 300 అని చెప్పి గబగబా 300 ఇచ్చి ఆ మందులు తర్వాత ఏమో తీసుకుని వెళ్ళిపోయాడట. ఎక్కడండి మీ హోటల్ అంటే, పలానా చోట్ల అండి, కాకా హోటల్ అండి అని చెప్పాడట. ఆహా అలాగా అని అంట. అలాగా అన్నాక ఇంటికి వెళ్ళాక అప్పుడు అతను భార్యకి చెప్పాడట, ఏమని, నేను ఒక మంచి పని చేశాను, మా అమ్మ లేదు కానీ మా అమ్మకు మందులు కొన్నాను అన్నాడట. ఏంటి అంటే, ఇలాగ వచ్చాడు పాపం ఆ హోటల్ అతను, వచ్చి 300 తక్కువైనాయి అన్నాడు. తక్కువైనాయి అంటే నేను ఈ 300 సర్దాను, మా అమ్మకి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాను నేను అన్నాను. అలా కాదండి, మీ హోటల్కి వచ్చినప్పుడు మీరు అటువైపు వస్తున్నప్పుడు రండి, హోటల్కి నేను ఇచ్చేస్తాను అంటే, అప్పుడు అన్నట్టు కూడా నేను మార్నింగే వెళ్ళి తిన్నాను, అతను పెట్టిన దానికి భగవంతుడు ఏదో రూపంగా తెచ్చి ఇచ్చేసాడు అతనికి. అంచేత మనం ఏదైనా సరే ఇస్తేనే మనకు వస్తుంది. ఆ రూల్ మట్టి ఖచ్చితంగా పాటించండి. ఎవరైనా మన చేతి నుంచి ఇస్తేనే, దానం ఇస్తేనే, నిష్కామ ఫలాసక్తితో దానం ఇస్తేనే మనకు వస్తుంది. అలాగే మన మనసులో కూడా సమభావంతో ఉండాలి. వీడు లేనివాడు, వీడు ఉన్నవాడు అన్న భావంతో కాకుండా సమభావంతో ఉంటేనే అది కూడా మనకు వస్తుంది. ఆవిడ హోటల్లో సర్వర్ అటెండ్. మరి పాపం పిల్లాడు వస్తే తరివేసి కొట్టేట.
కొడితే ఈవిడ ఏం చేస్తుందంట, తనకు టిఫిన్ ఇస్తారు కదా, ఆ టిఫిన్ పట్టుకెళ్ళి ఆ బాబుకి ఇచ్చి తినిపించిందంట. చిన్న పిల్లవాడు పాపం. ఆ చిన్న పిల్లవాడికి ఏదైనా పెట్టాలనిపిస్తుంది కదా, మనకు కూడా చిన్నపిల్లల ఆకలంటే మనం తినకపోయినా పిల్లలకు పెట్టాలనిపిస్తుంది. కాబట్టి ఆ పిల్లవాడికి పట్టుకెళ్ళి పెట్టిదట. అలాగో 10 రోజులు 15 రోజులు పెట్టాక వాళ్ళిద్దరూ అమ్మ కొడుకు మాయమైపోయారట. మాయమైపోతులకి ఈవిడ పాపం వెతికిందంట, కానీ వెతికి 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 వేసారిపోయిందని. వేసారిపోయి మళ్ళీ ఆవిడ ఏం చేసిందంట, ఇలాగ ఇవ్వడమే మొదలెట్టిందంట. తనకి ఇచ్చిన టిఫిను తను కొంచెం తిని ఏదో ఒక ఇడ్లీ ఏదో తిని మిగతాది ఎవరికైనా దానం చేయడం మొదలెట్టిందంట. ఇలా మొదలెడతలోకి ఈవిడికి పాపం ఒంట్లో బాగోక పూర్తిగా అనారోగ్యం పాలైపోయి స్థితి లేక, ఏమీ లేని స్థితి లేక, ఇంకా హోటల్లో కూడా ఎవరో జాయిన్ చేసుకోవట్లేదు ఈవిడ అవతారం అది చూసి. జాయిన్ చేసుకోకపోతులకి అప్పుడు రోడ్డు పక్కనే కూర్చొని అడుక్కో తింటుందంట పాపం. అలా కూర్చొని ఎవరిని భిక్షాడడానికి కూడా ప్రాణం ఒప్పుతులేదు ఆవిడికి. అలా కూర్చొని ఉంటే ఒకరోజు ఒక కారు అటు వెళ్తూ ఆగిందంట ఈవిడ దగ్గర. ఆగి ఆ పిల్లవాడు గబగబా వచ్చేసి అమ్మా అని కౌగిలించుకున్నాడు. సూటు బొట్టుతో ఉన్నాడు ఆ పిల్లవాడు. అమ్మా అని కౌగిలించుకుంటే ఆశ్చర్యపోయిందంటే, ఇదేంటి బాబు, నువ్వు కారులో ఉన్నావు, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో, నేను మామూలుగా అడుక్కుని బిచ్చగా తిన్న బాబు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నాయన అందంట. ఇంట్లో కాదమ్మా, నీకు గుర్తుందా, నాకు రోజు టిఫిన్ పెట్టావు, ఒక 10 రోజులు గుర్తుందా, నాకు విపరీతమైన ఆకలి స్థితిలో ఉన్నప్పుడు, నేను చనిపోతానన్న స్థితిలో ఉన్నప్పుడు నాకు చక్కటి టిఫిన్ పెట్టావు, నా ప్రాణాన్ని నిలబెట్టావమ్మా, నువ్వు కమ్మవు కాకపోతే ఇంకేంటమ్మా అన్నట. అని అప్పుడు తన హిస్టరీ చెప్పాట. ఈయనకి ఒకళ్ళ ఇంట్లో పని కుదిరిందంట. ఆ యజమాని ఏం జరిగిందంటే, భార్య పోయిందంటే ఎప్పుడో, ఈవిడ చూసి ఈవిడ అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నట్ట. పెళ్లి చేసుకుని ఈ అబ్బాయిని చక్కగా మంచి చదువు చదివించాడు. చదివించి ఈ అబ్బాయి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈవిడ ఇంటికి తీసుకెళ్లి ఈవిడ సగౌరవంగా ఈవిడ చక్కగా చూశాడు. అంచేత ఏదైనా సరే ఫ్రెండ్స్, మనం ఏది ఇస్తేనే మన గుణాలు మార్చుకొని అవసరమైన వాళ్ళకి సహాయపడాలి. సహాయపడితేనే ప్రకృతి కూడా మనకు సహాయపడుతుంది. నువ్వు ఆ మనసు ముందు ఏం చేయాలంటే, మనసులో అందరి యందు భగవంతుడి అన్న భావంతో చూడాలి. ఆత్మస్థితి అన్న భావంతో చూడాలి. ఆత్మస్థితి అన్న భావంతో చూస్తేనే నీకు చక్కటి ఈ సుఖమైన జీవితం కలుగుతుంది, ఆనందమైన జీవితం కలుగుతుంది. నువ్వు ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎప్పుడైనా సరే నువ్వు మంచి జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇస్తేనే. ఆఖరికి ఆ కనకదారా స్తోత్రంలో కూడా అక్కడ అమ్మ చెప్పుతుంది. ఈ శంకరాచార్యుల వారు అడిగితే, శంకరాచార్యుల వారు చెప్తుంటే అప్పుడు అమ్మ అంటది, అయ్యా నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ ఆవిడ పూర్వజన్మలో ఎవరికి ఇంత పెసరే తప్పలేదే, నన్ను ఏం చేయమంటావు శంకరా అని అడుగుద్ది. అప్పుడు శంకరుడు అంటాడు ఆమెని, అమ్మ ఈ మూల ఏదన్నా చిన్న బియ్యపు గింజ ఉన్నా వెయ్యమ్మ నా దాంట్లో అంటాడు. అప్పుడు ఆవిడ చూసి ఎండిపోయిన అమలకం అంటే ఉసిరిగాయ, ఆ అమలకం చెప్పుద్దట. మనం అమలకోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం కూడా ఉందండి. అమలకోపాఖ్యానం, అమలం అంటే ఉసిరికాయ అండి. ఆ ఉసిరికాయ చెప్తుందట, పాట పాడద్దట, నువ్వు నన్ను తృణీకారం చేసేవు, ఎండిపోయాను ఒక మూల పడేసావు, ఇప్పుడు నేనే పనికొస్తానేమో నువ్వు దానం ఇవ్వడానికి, చూసుకో, నిన్నే ఉద్ధరించడానికి నేనే పనికొస్తానేమో అని పాట పాడుతుందట. పాట పాడుతుంటే అది విని, నిజమే కదా, నా దగ్గర ఇంకేమీ లేదు, కనీసం బియ్యపు గింజ కూడా లేదు, ఆ భిక్షాపాత్రలో వేస్తట. అప్పుడు అమ్మవారు బంగారు పుసరగాయలు వర్షంలా కురిపిస్తట. కాబట్టి ఇక్కడ మనం మంచి స్థితిలో ఉంటేనే మనకు కూడా మంచి స్థితి ఏర్పడుతుంది. జీవితంలో మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి మనం ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఎవరి మీద అనుకోకూడదు, మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎవరి యొక్క మనస్సు సమభావమందు నిశ్చల సమస్థితి అందు ఏదైనా మనకి అనారోగ్యం వచ్చినా సరే, ఇది నాదే, నేను తెచ్చుకున్నదే, నేను అనుభవిస్తున్నాను అన్న భావంతో ఉండాలి. అంతేగాని ఆయన గారి మీద, లేకపోతే అత్తగారి మీద, మామగారి మీద, ఎవరి మీద పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేశారంటే నువ్వు పూర్వజన్మలో ఏదో చెయ్యబట్టే నీకు ఆ విధంగా జరుగుతుందన్న భావం ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఎవరి మీద నీకు ద్వేషం ఉండదు, అందరి యందు సమభావం ఉంటుంది. అందరిలో ఉన్న ఆత్మ పరమాత్మే అనే స్థితిలో ఉంటావు. నిర్దోషం హి సమం. నిర్దోషం అంటే దోషరహితంగా ఉంటాయట. అంటే అందరి యందు సంభావన్నవాడు దోషరహితంగా ఉంటాయట. తర్వాత సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత. కాబట్టి వారు ఆ బ్రహ్మస్థితిలోనే ఉంటారు, అంటే భగవంతుని స్థితిలో ఉంటారు. కనుక భగవానుడు ఎవరి మనసు సమముగాను నిర్మలముగాను ఉన్నచో మోక్షము. కనుకనే భగవానుడు ఎవరి మనసు సమముగా సర్వభూతములను సమదృష్టి కలిగి ఉండును, అట్టివాడే సంస్కృతిని జయించినట్లే అని వచించుతున్నారు. ఏలయనగా పరబ్రహ్మము దోషరహితమైనది, సమమైనది. నిర్దోషం హి సమం.
అని. ఎవరి మనస్సు ఆ ప్రకారముగా దోషరహితమై సమమై ఎలరునో వారు తప్పక ఆ బ్రహ్మమందే కాపురమన్న వారు గదురు. బ్రహ్మణితే స్థితాహ. ఆ బ్రహ్మయందే కాపురం ఉన్నారు. కుంతీదేవి ఉంది, దోషరహితంగా ఉంది, పిల్లలను చక్కగా పెంచింది, వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించింది, అందరినీ ప్రేమించమని చెప్పింది, అందరినీ గౌరవించమని చెప్పింది. కాబట్టి వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అలాగే గాంధారీదేవి ఏం చేసింది? భర్తకు కళ్ళు లేవని ఈవిడ కూడా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోవడం వల్ల ఏం జరిగిందండి? పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి మంచి చెడు తెలియకుండా పోయింది. తండ్రా గుడ్డివాడు, తల్లి కూడా కళ్ళుండి కూడా గుడ్డిదైపోయింది. కాబట్టి మంచి చెడు తెలియకుండా వాళ్ళలో అహంకారము మమకారము అనేది ఈ శకుని మామ ఏం చేశాడంటే ఈయన బాగా నూరు పోసాడు. శకుని ఎందుకు నూరు పోసాడంటే శకుని తండ్రి అతను కట్టండి ఈ దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి ఇతని కూతురు గాంధారీదేవిని కూడా ఇష్టం లేదటండి. ఎందుకంటే ఒక గుడ్డివాడు నా కూతుర్ని ఏమీ చూపించగలడు, ప్రపంచాన్ని చూపించలేడు, గుడ్డివాడికి ఇవ్వడం ఇష్టం లేదటండి. ఇష్టం లేక నాకు ఇష్టం లేదు అని చెప్పాడట. స్వయంవరం ఏర్పాటు చేస్తే అప్పుడు భీష్మాచార్యులు వారు ఏం చేశారట? భీష్ముడు ఆయన రథం వేసుకుని వెళ్తున్నాయట. రథం వేసుకెళ్తుంటే అందరూ చూశారట. చూసి భీష్ముడు వివాహం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు, ఈ అమ్మాయిల కోసం రథం వేసుకెళ్తున్నాడు ఏంటి అనుకున్నారట. అనుకుంటే అప్పుడు భీష్ముడు చెప్పాడు, నా కోసం కాదు. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరు పిల్లలండి సత్యవతీదేవికి. చిత్రాంగదుడటండి మరి అతనికి ఏంటంటే విపరీతమైన అహంకారం అటండి. అహంకారం ఎంత అహంకారం అంటే అతనికి ఎవరినైనా సరే దెబ్బలాట పెట్టుకుని రాజ్యాలు జయించడానికి యుద్ధానికి వెళ్ళిపోయి రకరకాల పాటలు పడిపడట. ఆ చిత్రాంగదుడు ఏం జరిగిందంటే ఒక రోజు గంధర్వుల్లో చిత్రాంగదుడు పేరు వినే ఉంటారు. ఆ చిత్రాంగదుడు నా పేరు ఆయన పెట్టుకోవడం ఏంటి, మా ఇద్దరికి ఒక పేరు ఉండకూడదు, ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి అని అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడట. అతని మీదకి యుద్ధానికి వెళ్తే ఏం జరిగిందంట? అతను చిత్రాంగదుడు యక్షుడు మాయలు ఉంటాయి కదండి, ఆ మాయతో ఈయన్ని చంపేశాడు చిత్రాంగదుని. చంపగానే అప్పుడు ఏం జరిగింది? ఇంకా విచిత్ర వీర్యుడు ఉన్నాడు. విచిత్ర వీర్యుడికి వణుకు జబ్బు, రకరకాల జబ్బులు ఉన్నాయి. అయినా సరే ఇతన్నే పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేశాక ఇతనికి మరి వారసుడు ఉండాలి కదా, అంటే పెళ్ళి అవ్వాలి కదా. పెళ్ళి అవ్వాలని ఏం చేశాడు భీష్మాచార్యుల వారు? అప్పుడు ఈ కాశీరాజు మీదకి వెళ్ళి స్వయంవరం జరిగినప్పుడు ముగ్గురు కూతుర్ని తీసుకొచ్చాట. ముగ్గురు కూతుర్ని తీసుకొస్తే అంబ ఏమంది, కాశీరాజుని అతన్ని పెళ్లి చేసుకుందా, నేను మీ ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. వెంటనే ఆవిడ గౌరవంగా చక్కగా పల్లకీలో పంపించాడు. పంపిస్తే వాడేం చేశాడు? నువ్వు భీష్ముడు తీసుకెళ్ళాడు కాబట్టి నేను నిన్న చేసుకోనంటాడు. పాపం మళ్ళీ వచ్చి భీష్ముడిని అడుగుద్ది. భీష్ముడు అడిగితే భీష్ముడు అంటే, అమ్మా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్తాడు. అప్పుడు ఇవిడేమో భీష్ముడి మీద కోపంతో పరశురాముడి దగ్గరికి వెళ్తే రకరకాల గొడవలు జరుగుతాయి. ఇంతకీ ఏం జరిగింది? వీళ్ళిద్దరిని తెచ్చి పెళ్లి చేశాడు. అంబిక అంబాలిక వీళ్ళిద్దరిని తెచ్చి విచిత్ర వీర్యుడు పెళ్లి చేశాడు. విచిత్ర వీర్యుడు ఉన్నాడండి, అతను కూడా తొందరగానే చనిపోయాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మోసంతో చేసింది మోసమే వస్తుందండి, ఏమీ లేదు. ఆఖరికి ఆ వారసుల కోసం నానా తంటాలు పడుతుంది సత్యవతి. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళమంటుంది భీష్ముడిని. వెళ్ళనంటాడు. అప్పుడు వ్యాస భగవానుడు వెళ్ళి అవతారం చూసి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకుంటే గుడ్డివాడు పుడతాడు. అంబాలిక వణుకుపోతాడు. అందుకని పాండురాజు వణుకుడు జబ్బుతాడు, పాండురాజు పుడతాడు. మరి ఇంకా దాస్యను పంపుతారు వీళ్ళిద్దరూ కలిపి. 3వ రోజు దాస్యను పంపితే దాస్య ధైర్యంగా ఉండి వ్యాస భగవానుని కోరతట. కోరితే అప్పుడు నీకు యమధర్మరాజు నీ పుత్రుడుగా కలుగుతాడమ్మా, నువ్వు చక్కగా ధైర్యంగా ఉన్నావు, నన్ను వినయంగా సేవించావు, వాళ్ళిద్దరికంటే నువ్వు వినయంగా సేవించావు, గొప్ప నీతి కోవిదుడు మహానుభావుడైన విదురుడు పుడతాడు అని ఆవిడకి అభయం ఇచ్చేయట. మరి దాసి అయినా సరే ఆవిడకి అంత ఉత్తమ స్థితి ఇవ్వడానికి కారణం ఏంటండి? ఇలాగ సమభావంతో ఉండాలి, అందరినీ గౌరవించే స్థితిలో ఉండాలి, అందరి ఆత్మని గౌరవించే స్థితిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ బ్రహ్మమే, అందరిలోనూ ఉన్న ఆత్మే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపాన్ని చూసిన వాడు బ్రహ్మస్వరూపాన్నే పొందగలడు. అది ఇక్కడ. కాబట్టి మోక్ష భాగులగుదురు. సజాతీయ వస్తువునందు సజాతీయ వస్తువే కలిగను, విజాతీయ వస్తువు కాదు. కాబట్టి వ్యాస భగవానుడు ఈవిడ యొక్క మంచితనానికి ఆకర్షించి విదురుడు లాంటి కొడుకునిచ్చాడు. అంటే యమధర్మరాజు అంశగల విదురుడు పుట్టాడు. అంటే ధర్మం ఎప్పుడు న్యాయం చెప్తూ ఉండేవాడు విదురుడు. అన్నగారికి న్యాయం చెప్పేవాడు, ధృతరాష్ట్రుడు కూడా న్యాయం చెప్పేవాడు. వాళ్ళు వింటారా లేదా అన్నది అనవసరం, సత్యాన్నే పలికేవాడు. కృష్ణ పరమ
ఆత్మ అంటే విపరీతమైన ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే విపరీతమైన ప్రేమతోటి ఆ కృష్ణ భగవానునే ధ్యానించేవాడు. నీటిలో నీరే కలియను గాని నూనె కలియదు, నూనెలో నూనె కలియను గాని నీరు కలవదు. కాబట్టి అట్లు బ్రహ్మముతో ఏకము కావాలన్నా ఆ బ్రహ్మములో లయించవలను. అంటే మనం బ్రహ్మస్వరూపంలో ఉండవాలంటే మనం కూడా బ్రహ్మస్వరూపం అవ్వాలి. అంటే నిష్కామ ఫలాసక్తితో పనులు చెయ్యాలి, అందరినీ సమభావంతో చూడాలి, అందరినీ గౌరవించే స్థితిలో ఉండాలి. అట్లే బ్రహ్మముతో ఏకము కావాలనన్నా లేక బ్రహ్మములో జయించవలనన్నా ఆ బ్రహ్మము యొక్క లక్షణముల గల వస్తువే కావలను. బ్రహ్మము యొక్క లక్షణములు రెండు వచింపబడను. అవేంటంటే దోషరాహిత్యము, నిర్దోషి. అంటే అతను యందు ఏ దోషము ఉండకూడదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఎవరిని కంప్లైంట్ చేయకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు. సమత్వము, అందరినీ సమానంగా చూడాలి. అంటే కుక్క మాంసం తినే చండాలుని సమానంగా చూడాలి, అలాగే గోవుని సమానంగా చూడాలి, ఏనుగుని సమానంగా చూడాలి, కుక్కను కూడా సమానంగా చూడాలి. అంటే అధమ జాతి, మధ్యమ జాతి, ఉత్తమ జాతి. ఉత్తమ జాతి అంటే పండితులు, అలాగే ఉత్తమ జాతి జంతువు అంటే ఆవు, తర్వాత మధ్యమ జాతి జంతువు అంటే ఏనుగు, అధమ జాతి జంతువు అంటే కుక్క, తర్వాత ఇంకా అధమ జాతి అంటే కుక్క మాంసం తినే చండాలుడు. అంటే అన్నిటిలోనూ సమానత్వంగా ఆత్మ పదార్థాన్నే చూడాలి, బ్రహ్మస్వరూపాన్నే చూడాలి. కాబట్టి మనస్సు ఆ రెండు సల్లక్షణములను ప్రయత్నపూర్వకంగా స్వీకరించినచో అత్తరి అది బ్రహ్మమునందు లయించుట అర్థమయ్యుండును. ఆ పరమసత్యమని భగవానుడు ఈ శ్లోకమున విశదీకరించి ఉన్నారు. సత్వపురుషయో శుద్ధి సామ్యో కైవల్యం. అంటే సత్వతత్వం ఉండాలి, సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఉంటేనే మనకి శుద్ధత యందు, నిర్విషయత్వమందు, సమత్వమందు మనస్సు బ్రహ్మముతోటి సమాన స్థాయి ఎప్పుడు అందుకును అప్పుడే మోక్షస్థితి అని అర్థం. మనస్సు ఎప్పుడు నిర్మలమై క్రమముగా ఆత్మవలే అత్యంత శుద్ధత్వము, అత్యంత నిర్దోషత్వము, అత్యంత సమత్వమునందును అప్పుడు మనుజుడు కైవల్యం పడగినని భావము. మోక్ష ప్రాప్తికి అదే సుముహూర్తము. అంటే ఆత్మ ఎంత శుద్ధత్వంలో ఉందో మన మనస్సు కూడా అంత శుద్ధత్వం ఉండాలటండి. శుద్ధత్వము, అత్యంత నిర్దోషత్వం, ఏ దోషము లేకుండా ఉండడం, అత్యంత సమత్వం కూడా ఉండాలి. శుద్ధత్వం కావాలంటే నిష్కామ ఫలాసక్తి కావాలి, అత్యంత నిర్దోషత్వం కావాలంటే పైన చెప్పాడు కదా అలాంటి ఏ దోషము లేకుండా ఉండాలి. అత్యంత సమత్వం అంటే విద్యావినయ సంపన్నేలోగా అలాగా అత్యంత సమానంగా కూడా ఉండాలి. అప్పుడు మనుజుడు కైవల్యమును పొడిగిన భావము. మోక్ష ప్రాప్తికి అదే ముహూర్తము. నమోక్షో నభసపృష్టే పాతాళే నచ భూతలే మోక్షోహి చేతో విమం సమ్యక్ జ్ఞాన విభోజితం. వశిష్ఠ గీత. ఇది వశిష్ఠ మహర్షి ఉడివి అన్నారు. మోక్షమనదిగా ఆకాశములో గాని, పాతాళమందు గాని, భూతలమున గాని లేదట. సమ్యక్ మంచి జ్ఞానం వల్ల కలుగు నిర్మల చిత్తమే మోక్షము అని అర్థము. కాబట్టి ప్రతివారు వారి వారి మనస్సును ప్రయత్నపూర్వకంగా నిర్మలమనర్చి నిశ్చల స్థితి ఇంట్లో చేసి సమభావము సర్వత్రా సమదృష్టి కలిగి ఉన్నచో ఈ క్షణమందే మోక్షం పొందవచ్చట. ఇప్పుడు ఈ క్షణాన్నే మోక్షం పొందవచ్చట. సంసారాన్ని జయించవచ్చు. ఈహాయేవా అని చెప్పుట వల్ల పైగుణముల కలవారు ఇచ్చోటనే జన్మ ఎందే తరించిపోగలరని స్పష్టముకు చేయబడింది. కావున ఇప్పుడు సాధన చేసినచో ఎప్పుడో ఏ జన్మమందో ముక్తి లభించనని ఎవ్వరూ దిగులు పడనక్కరలేదు. ఫలితం ఇప్పుడే చేతికి చిక్కును. మోక్షమునకు కాలనియమము గాని దేశ నియమము గాని లేదు. ఏ సమయమున ఏ చోటునందు మనస్సు నిర్మల నిశ్చల సమస్థితిని పొందును ఆ సమయమనని మనుషుడు ముక్తుడగునని వచింపబడింది. దీనికి ఒక సమయం అక్కర్లేదట. మోక్షానికి కాల నియమం అక్కర్లేదట, దేశ నియమం అక్కర్లేదట. ఏ చోటునైనా సరే నిర్మల మనస్సు నిశ్చల సమస్థితిని పొందును ఆ మనుజుడే ముక్తుడగునని వచింపబడిందట. సామ్యే స్థితం అనే దానికి అర్థము చిత్తము సమానంగా ఉండాలి, సమత్వంలో ఉండాలి, ఒడిదుడుకులు ఉండకూడదు. నీ ఒకడు యందు ద్వేషము, ఒకడు యందు గౌరవము ఇలాంటివి ఉండకూడదు. అందరి యందు సమానత్వంగా ఉండాలి. ఆత్మను వీక్షించగలగాలట. ప్రాణులు చూచినప్పుడు దేహ దృష్టి గాని, మనోదృష్టి గాని లేక ఆత్మదృష్టి ఏకలవాడు సర్వభూతములను సమముగా వీక్షింపగలుగును. అట్టి సమదృష్టి కలిగి చిత్తమందు ఎట్టి పరిస్థితి ఎందైనను కల్లోలము, విక్షేపము లేక నిశ్చలత్వమును కాపాడుకుని. ఈ ప్రకారముగా మోక్షమునందులకు సంసార బంధమున విచ్ఛిన్నమనర్చుటకు మాయను జపించుటకు భగవానుడు జీవులకు చక్కటి రాజబాటను చూపరి. మరియు ఈ శరీరమున్నప్పుడే అట్టి కైవల్య స్థితిని పడేయవచ్చును.
హామీ కూడా ఇచ్చారు. ఏషాం అని చెప్పినందువల్ల ప్రతివారు అట్టి దశను పొందవచ్చునని ధైర్యము కూడా కలగజేసరి. ఈ సంసారమును ఎవరు జయించరి? ఎవరి మనస్సు దోషరహితమై సమభావము కలిగి ఉండెనో వారు జయించగలరు. భవదుఃఖమునకు దాటుటకు ఉపాయములేమిటి? మనసు ఏ విధమైన పాపము లేకుండా ఉండటం, నిర్దోషత్వము, దోషము లేకుండాట. రెండోది సమత్వ దృష్టి, ఆ సమత్వమైన ఆత్మ దృష్టి కలిగి ఉండాలి. ఆత్మదృష్టి కలగాలంటే మన మనస్సులో కూడా సమానత్వం అనేది ఉండాలి, దోషత్వం లేకుండా ఉండాలి. అందరి యందు సమానత్వంగా చూసే మనస్సు కావాలి. అప్పుడు ఆత్మ కూడా ఆ విధంగా ఉంటుందండి. బ్రహ్మం ఎట్టిది? దోషరహితమైనది, సమ్మైనది. దోషం లేకుండా ఉండేది, సమ్మైంది. జీవులు మోక్షమును ఎప్పుడు పొందగలరు? ఏ క్షణమున మనస్సును నిర్మలము చేసుకుందరో, మనస్సునందు సమస్థితిని కాపాడుకొని సమదృష్టిని కలిగి ఎందరో ఆ క్షణమునే మోక్షమును పొందుతున్నారు. బ్రహ్మజ్ఞాని మరియు యొక్క కొన్ని లక్షణములు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటి? విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిన సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. రెండోది ఏంటి? ఇహైవ తర్జితం సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అంటే ఏ దోషము లేకుండా ఉండడం, అందరినీ సమానంగా చూడడం, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మస్థితిలో ఉన్నట్టే అవుతారు. మనస్సు కూడా ఆ స్థితిలో ఉంటే ఆత్మస్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఆత్మస్థితిలోనే ఉంటారని ఇక్కడ ఈ శ్లోకం అర్థం. ఇహైవ తైజ్యత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఏషాం సామ్యే స్థితం మనః అంటే ఎవరి యొక్క, ఏషాం అంటే ఎవరి యొక్క, సామ్యే అంటే సమానత్వము, స్థితం మనః మనసులో స్థిరంగా ఉంచుతూ, ఇహైవ తైర్జితం వారి చేత ఇచ్చటనే ఈ శరీరముతోటే, తస్మాత్ నిర్దోషం హి సమం బ్రహ్మ అంటే ఏ దోషము లేకుండా అంతా సమానత్వంగా ఉండి, తస్మాత్ బ్రహ్మణి తే స్థితః బ్రహ్మస్థానంలో వారు నిలవగలుగుతున్నారు. బ్రహ్మస్థానమునే ఆక్రమించుతున్నారు, ఆత్మస్థానంలోనే నిలవగలుగుతున్నారు. ఎవరి మనస్సు అయితే, ఇక్కడ మనస్సు ఏం చేయాలి? దోషరహితంగా ఉండాలి, అందరి యందు సమభావంతో ఉండాలి. ఉంటే వాళ్ళు మనస్సు కూడా బ్రహ్మస్థితిని పొందుతట, అంటే ఆత్మస్థితిని పొందుతట. అప్పుడు వీళ్ళు పరమాత్మ యందు ఉన్నట్టే, బ్రహ్మస్వరూపం అన్నట్టే. ఇహైవ తైర్జితం సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఎవరి యొక్క, ఏషాం అంటే ఎవరి యొక్క మనః మనస్సు, సామ్యే స్థితం అంటే స్థిరమైన మనస్సు కలగదో, ఇది వారు నిర్దోషం హి సమం బ్రహ్మ దోషము లేకుండా వాళ్ళు బ్రహ్మస్వరూపాన్నే చూస్తున్నారో, ఇహైవ తర్జితం ఈ క్షణములోనే, ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే, తస్మాత్ బ్రహ్మణి తే స్థితః మోక్షమును పొందుదురు. ఇక్కడే ఇప్పుడే ఈ శరీరంతోటే మోక్షాన్ని పొందుతారట. అది ఈ శ్లోకం యొక్క బాగుండి అర్థమైందండి. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందౌ వాసుదేవ వ్రజ ప్రియం ధర్మ సంస్థాపక వీరన్ కృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.